పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యందు పికెల్ ఆడిటోరియం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పికెల్ ఫర్ ఎడ్యుకేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ షేక్ చాంద్ పాషా గారు మరియు మా పికెల్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ ట్రస్టీ సరోజిని మేడం గారు, అదేవిధంగా నా ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 22 సంవత్సరాల క్రితం నాగార్జున సాగర్లో ఇక్కడ ఉన్నటువంటి చాంద్ పాషా గారు అంతకుముందు ఆ పాఠశాలలో చదువుకొని అమెరికా వెళ్ళిన తర్వాత పేద విద్యార్థులకి చదువులో ఆసక్తి కలగకుండా నేనేమైనా చేయగలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించారు. వారికి ఆ రోజు మరి ఆయన మాతృ సమాజంగా పిలిచినటువంటి మేడం గారి సహకారంతో మేనేజ్ ట్రస్టీగా ఉండి వీపీ సౌత్లో ఒక ప్రాజెక్ట్ తోటి మొదలైనటువంటి ప్రాజెక్ట్ 2 రాష్ట్రాల్లో 52 ప్రాజెక్టులుగా మరి అభివృద్ధి చెందిందంటే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంతమంది సుమారు 2 రాష్ట్రాల్లో 3,000 మంది విద్యార్థులకి, అదేవిధంగా మహారాష్ట్రలో కొన్ని సంస్థలకి సేవ చేస్తా ఉంది. క్లుప్తంగా ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్తాను. ఇప్పుడు సార్ మన పాఠశాలకు రావడం 3వసారి. మాటలు రావడానికి చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా మన పాఠశాలకు గత సంవత్సరం నవంబర్లో వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియంలో మనం సమావేశం ఏర్పాటు చేశాము. అది చూసిన తర్వాత దానికి ఏదైనా చేద్దామా, పైన సీలింగ్ చేద్దామని హామీ ఇచ్చారు. తర్వాత వెళ్ళిన తర్వాత మా అందరితో సంప్రదించి అట్లా కాదులే, అది తాత్కాలికంగా ఉన్న ఉపయోగం లేదు, శాశ్వతంగా ఏదైనా చేద్దామని ఆయన స్వయంగా సారు ఇక్కడ ఈ ఆడిటోరియంకి పిల్లలందరూ ఆ రోజు వచ్చినప్పుడు ఎండలో ఉంటే చూసి ఇది ఏర్పాటు చేశారు. ఇంకోటి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్లో మేము చేసేది ఏంటంటే సార్ కానీ కమిటీ సభ్యులు కానీ అడాప్ట్ చేయండి. అంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఇందాక రామారావు గారు చెప్పినట్టు ఇబ్బందులకి గురయ్యేటువంటి పిల్లలు చదువుకు దూరం కాకూడదు అటువంటి పిల్లల్ని దత్తత చేసుకొని ఒక్కో విద్యార్థికి సంవత్సరం అంతా జూన్ నెల నుంచి ఏప్రిల్ వరకు కూడా ప్రతి నెల మాకు ఒక తీర్మానం చేసుకుంటాము. సంవత్సరంలో నిన్ననే 22వ వార్షికోత్సవం వీపీ సంవత్సరం జరుపుకున్నాము ఘనంగా. ఈ సంవత్సరం పిల్లలకి ఏం చేయాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, ప్రధానోపాధ్యాయులతో సంప్రదించి సుమారు ఒక విద్యార్థి మీద 6,000 రూపాయలు ఖర్చు పెడతాం. అట్లాంటి విద్యార్థులు రమారమి 2,000 మంది 2 రాష్ట్రాల్లో ఉన్నారు. రెండవది అడాప్ట్ స్కూల్ పాఠశాలను దత్తత తీసుకొని మౌలిక వసతులు సమకూర్చడం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, అటువంటి ఉపాధ్యాయుల సహకారంతో చక్కటి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత సంవత్సరం 14 మంది విద్యార్థులను మన జిల్లాలోనే ఉత్తీర్ణత సాధించి స్కాలర్షిప్ పొందారు. పల్నాడు జిల్లాలో 10వ స్థానం పొందింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం సుమారు 20,000 రూపాయలతోటి వాళ్ళకి మెటీరియల్ అందించడమే కాకుండా క్లిష్టతరమైనటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది, రీజనింగ్. దానికోసం గుంటూరు నుంచి ఒకసారి పిలిపించి 2 స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక 2 రోజులు ఇక్కడ, ఒక 2 రోజులు అక్కడ వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాని ఫలితమే ఉత్తీర్ణత. వారు 4 సంవత్సరాలు 12,000 రూపాయల స్కాలర్షిప్ పొందే విధంగా వాళ్ళు సాధించుకున్నారు. ఇంకోటి, గత సంవత్సరం మా మేనేజింగ్ ప్రెసిడెంట్ మేడం గారు ఆ బాలికల పాఠశాలను మరి ఓపెనింగ్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు ఒక రిక్వెస్ట్ అడిగారు, మా స్కూల్లో ఇట్లా మూలపడిన విషయంలో నేను దాని వెలుగులోకి తెస్తున్నాను, ఏమైనా చేయాలని. ఆమెకి ఆడపిల్లలకు చదువు పట్ల, ఆడపిల్లలకు స్వతంత్రంగా జీవించడానికి కావాల్సినటువంటి సహాయం చేసేటువంటి దాని మీద ఎక్కువగా శ్రద్ధ కనిపిస్తూ ఉంటారు. అందువల్ల మరి
చేయనటువంటి చంద్రపాషా గారిని మా అందరితో మాట్లాడి అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కనుక మనం ప్రారంభించే మాట అయితే బాగుంటుందని అన్నారు. వెంటనే సారు చూడండి సార్, డాక్టర్ సార్, అక్కడ దానికి మనం ఏమైనా చేయగలుగుతామా, ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టగలుగుతామా అంటే ఒక ఇన్స్ట్రక్టర్ని, క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ని ఇచ్చాం. ఆమెకు ప్రతి నెల 10,000 రూపాయలు తయారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు అక్కడ కూడా సార్ డెవలప్మెంట్ సెంటర్ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఆ సెంటర్ని దర్శించడానికి ముఖ్యంగా వచ్చారు. మరి ఆడపిల్లల పట్ల మీ పట్ల ఇంత శ్రద్ధ కనపరుస్తున్నప్పుడు మీరు ఏ విధంగా వాటిని వినియోగించుకొని అభివృద్ధి చెందుతారో చూడండి. ఇదే కాదు, స్పోర్ట్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం. మీకు నవంబర్ 14 చిల్డ్రన్స్ డేకి 2 పాఠశాలకి 8,000 రూపాయలు బహుమతులు ప్రాజెక్టు ద్వారా మీకు అందజేయబడతా ఉంది. 10th క్లాస్లో అత్యధికత ఉత్తీర్ణ సాధించినటువంటి పిల్లలకి 5,000 రూపాయలు బహుమతి ఫిజికల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా మీ అందరికీ కూడా చేయడం జరుగుతూ ఉంది. గత 2 నెలల కిందట ఒక విద్యార్థి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. ఆ పిల్లడికి ఎలక్ట్రిక్ షాక్ లో కాళ్ళు చేతులు 2 కూడా పనిచేయటం మానేసింది. ఆ రిక్వెస్ట్ చూసిన తర్వాత ప్రాజెక్టు వాళ్ళు వాస్తవంగా రిక్వెస్ట్ పంపించాడు, ఇది అవుతా కాదా అని. సార్ చూసి వాస్తవం ఏందనేది ఆర్టీ ద్వారా కనుక్కున్న తర్వాత ఆ పిల్లవాడు ఇంటికి పోవడానికి, కాలేజీకి పోవడానికి సరైనటువంటి సౌకర్యం లేదు. స్పందించి సార్ ఆ పిల్లవాడు మరి అసలు పాస్ అవుతాడా లేదనుకుంటే దాన్ని ఏమంటారు, రాసేటువంటి వ్యక్తి ద్వారా అతను సహాయం చేసిన 10th అత్యధికంగా జీపీఏ సాధించాడని చెప్పింది. అప్పటికి మేము ఆ పిల్లవాడికి రెడీ అయ్యాం హెల్ప్ చేయడానికి. సార్ ప్రతి నెల కూడా ఆటో ఛార్జీలు ఇంటికి పోవడానికి ఆ పిల్లవాడికి మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపల్లో వడ్డేవాడి కాలేటువంటి పాఠశాలలో కూడా ఎక్కువగా బాలికలు, అక్కడ ఎక్కువగా పనులు ఉంటాయి, వసతులు లేవు, కనీసం ఆటోలు కూడా ఉండవంట. అక్కడ ఉన్నటువంటి ఒక దాతలు ఆ పాఠశాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. మరి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే మెయింటెనెన్స్ కావాలి కదా. ఒక డ్రైవర్ని ఏర్పాటు చేసి ప్రతి నెల 15,000 రూపాయలు ఫిజికల్ ఫర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా ఆ యొక్క డ్రైవర్కి చెల్లించి మరి వాళ్ళ యొక్క చదువు పెట్టుకోకుండా చూసారు. అప్పుడప్పుడు ఫోటోలు పెడతారు వాళ్ళు. బస్సు నిండుగా పిల్లలు ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కూల్కి వస్తూ ఉన్నారు. అదే కాకుండా 2 రాష్ట్రాలు కూడా ఇటువంటి ఆడిటోరియంస్, కళా వేదికలు అన్నీ కూడా మరి సార్ గారు పిల్లల కోసం, పాఠశాలల కోసం, ప్రభుత్వ పాఠశాలల కోసం, మీకోసం ఇన్ని కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరికీ మరి ఒకసారి చెప్తా ఉన్నాను, సారు ప్రతిసారి మీ స్కూల్కి వచ్చినప్పుడు ఏదో ఒక అద్భుతమైన గిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఏమి ఇచ్చారో తెలుసా? సైకిల్ స్టాండ్ ఇచ్చారు, దాన్ని ఉపయోగించుకోండి. రెండోసారి ఏదైనా పైన ఫీలింగ్ చేపిస్తానని సారు వచ్చిన తర్వాత ఏకంగా ఆడిటోరియం ఇచ్చారు. త్వరలో ఇక్కడ కూడా ఒక కళావేదిక చేయడానికి సారు మరి తన సంస్కృత తెలియజేశారు. గాయత్రిలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ కళావేదిక కూడా మీకు తప్పకుండా వస్తుంది. మీరు స్వీయ క్రమశిక్షణతో ఒకరు చెప్పొద్దు, సారులు చెప్పొద్దు, ఎవరు చెప్పొద్దు, మీ అంతటి మీరే ఈ సంవత్సరం NMMSలో 75 మంది పిల్లలు రాస్తున్నారు. మీకు ఆల్రెడీ ఒక ట్యూటర్ కూడా రివ్యూని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎన్ని సీట్లు సాధించి సార్కి బహుమానంగా ఇస్తారో అది మీకే వదిలేస్తున్నాను. మిమ్మల్ని బట్టి, మీ ఫలితం బట్టి రాబోయే సంవత్సరంలో వాళ్ళకి ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎంత ఎక్కువ చేయాలనేది ఆలోచిస్తామని తెలియజేశారు. కాబట్టి ఉపయోగించుకోండి. దీనికి ఎస్ఎస్ ప్యాటర్న్ కూడా రోటరీ వాళ్ళనే చేసాం, ఆపరేట్ చేసాం. దీనికి కావాల్సిన బెంచీలు కానివ్వండి, క్లాస్ రూమ్లు కానివ్వండి, అక్కడ రోటరీ ఉంది. నేను మన మిత్రుడు రామారావు గారు వచ్చి పిల్లలు ట్రస్ట్ పాస్ అవుతున్నారండి, కాంపౌండ్ వాళ్ళు కొంచెం పైకి వెళ్తే బాగుంది అన్నారండి. డెఫినెట్గా చేస్తాము ఆ రోటరీ తరఫున. దీంట్లో మనం ఒకటి
ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మేము గోతాల సంఖ్యలో పెట్టుకొని మట్టి గీతాలు దాని ఒక గోతం పట్టించుకొని కూర్చొని చదువుకున్న ఆ రోజుల్లో స్కూళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది. గత 5-6 ఏళ్ళ బట్టి స్కూళ్ళ యొక్క పరిస్థితి కొంచెం ఇంప్రూవ్ వస్తుంది. కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళతో పాటు సమానంగా గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఉంటే విద్యార్థులను ఆకర్షించారు. దీంట్లో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం ఒక మంచి అందమైన స్కూల్లోకి ఒక మంచి సౌకర్యాలను స్కూల్లోకి పోతామంటే బాగా చదువుకోవాలనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి మీకు సౌకర్యాలు కలిగించడంలో మన శ్యామదాస్ గారు చాలా ముందున్నారు. ఆయన అందుకోవడం అంటే రోటరీ కూడా పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నాను. సో శ్యామదాస్ గారి గురించి నేను ఒక అనాలిసిస్ చెప్పదలుచుకున్నాను. ప్రాబ్లం అందరికి కనిపిస్తుందండి. ప్రాబ్లము మనం ఈ స్కూల్లో వచ్చి చూసిపోతే అందరికి కనిపిస్తుంది. దాన్ని అనలైజ్ చేసి సాల్వ్ చేయడమే గొప్పతనం. అది 1 చేస్తారా 2 చేస్తారా 10 చేస్తారా పక్కన పెట్టారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే గొప్ప. దాంతో శ్యామదాస్ గారు చాలా ముందున్నారు. వారికి మనందరూ చప్పట్లు పెట్టచ్చు. మేము కూడా ఈ స్కూల్కి ఎన్నో చేశాం కాబట్టి ఈ రిక్వెస్ట్ కూడా మేము కంప్లీట్ చేయడానికి ముందుంటాం. నా టార్గెట్ మేము అనుకున్న టార్గెట్ ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా దీన్ని టార్గెట్ కంప్లీట్ చేయాలనుకున్నాం. అలా చేస్తామని మా రోటరీ ప్రెసిడెంట్ గారి సమక్షంలో మన హై స్కూల్ హెచ్ఎం గారికి ప్రామిస్ చేస్తాం. అలా చేస్తామని మీరు మేము కలిసి పిల్లలకు సదుపాయాలు ఇస్తే బాగా చదువుకుంటారని నమ్మకంతో ఉంటారు. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కృష్ణకుమార్ గారు, ట్రెజరర్ గారు అయినటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా స్కూల్లో చాలా సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంది. తర్వాత 2 గంటలకు మొదలవుతుంది. సమయాభావంతో ఇక్కడ 2 ముక్కలు మాత్రమే మాట్లాడతా. శ్యామదాస్ గారి చల్లని చూపు మీ మీద విస్తరించింది కాబట్టి అవసరమైనటువంటి సదుపాయాలు విద్యాపరంగా, కన్స్ట్రక్షన్ పరంగా, తర్వాత రోటరీ క్లబ్ చల్లని చూపు కూడా ఎప్పటి నుంచో ఉన్నా ఇంకా కూడా ఇప్పుడు ఇంకా అడగండి ఇస్తామంటున్నారు. కాబట్టి మీరు ఏమైనా అడిగేయచ్చు, ఏమైనా పొందేయచ్చు. అయితే కొత్తగా ప్రమోషన్ పొందిన మా ఇద్దరు హెచ్ఎంస్ అదృష్టం దొరికింది. నేను అది మాత్రం గొప్పగా అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము ఫీల్డ్లో లేవు, టీచర్స్గా మాత్రమే ఉన్నాం. మేము వచ్చేసి సంవత్సరాలు మాత్రమే అయ్యింది. పెద్ద స్కూల్స్ అని ఇద్దరు తడవలా ఎలాగైనా చేసే అసలు సముద్రంలో పడ్డప్పటికి బయట ఉన్నట్టుగా ముందుకు వచ్చేసాము.